అల్లోపతి వైద్యంలో పెన్సిలిన్ను మనం సర్వరోగ నివారణగా పిలుస్తాం. అచ్చంగా పెన్సిలిన్ లాగానే పనిచేసే ఔషధం మనకు హోమియో వైద్యంలోనూ కనిపిస్తుంది. దాని పేరే బెల్లడోనా. చిన్న చితక ఆరోగ్య సమస్యలు మొదలుకుని తీవ్రస్థాయి అనారోగ్య సమస్యల వరకు బెల్లడోనా ఔషధాన్ని నిశ్చింతగా వాడుకుని ఉపశమనం పొందొచ్చని చెప్తారు నిపుణులు. బెల్లడోనా ఔషధం విశిష్టత గురించి, బెల్లడోనా ఔషధాన్ని ఎంపిక చేసుకుని వాడుకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆరోగ్యాన్ని చేకూర్చిపెట్టే ఔషధాలను తయారు చేయడంలో హోమియో వైద్యానిది ప్రత్యేక శైలి. ప్రకృతిలో లభించే లోహాలు, ఖనిజాలు, జంతు, వృక్ష సంబంధమైన పదార్థాలు, చివరికి ప్రాణాల్ని హరించే విష, పాషాణాల్ని సైతం అమృతతుల్యమైన ఔషధాలుగా మలచడం ఒక్క హోమియో వైద్యంలోనే మనకు కనబడుతుంది. సీజన్ మార్పుల మూలంగా వచ్చి పడే ఆరోగ్య సమస్యలకు సైతం హోమియో వైద్యంలో మనకు ప్రత్యేక ఔషధాలు కనిపిస్తాయి. వేసవి సీజన్లో ప్రతి ఇంట్లోనూ తప్పనిసరిగా ఉంచుకోవాల్సిన హోమియో ఔషధాల్లో బెల్లడోనా అతి ముఖ్యమైంది. దీని గురించిన మరిన్ని వివరాలను ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ పావులూరి కృష్ణ చౌదరి మాటల్లో ఇప్పుడు విందాం. వ్యాధులను కానీ పరిశీలించినట్లయితే రెండు రకాల వ్యాధులు మనకు కనిపిస్తుంటాయి. తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు. తరుణ వ్యాధులు, దీర్ఘ వ్యాధులు అనగానే చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది. ఏమిటంటే వారం రోజులు 10 రోజుల కిందట వచ్చిందంతా తరుణ వ్యాధి అని. జలుబు చేసిందనుకోండి అది తరుణ వ్యాధి. తర్వాత అలాగే ఏదన్నా గడ్డలు లేచిందనుకోండి, సెగ్గడ్డ, అది తరుణ వ్యాధి. అంటే 4 రోజుల కిందట లేచింది, 4-5 రోజులు ఉంటుంది, దాని అంతటా అదే పోతుంది, లేదా వైద్యం చేస్తే తగ్గిపోతుంది. దీర్ఘ వ్యాధుల దగ్గరకు వచ్చేటప్పటికి సాధారణంగా ఏమనుకుంటుంటారంటే చాలా కాలం ఉన్నది దీర్ఘ వ్యాధి అనుకుంటారు. కాదు, దానికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ధర్మాలు ఉన్నాయి. దీర్ఘవ్యాధులు హోమియో వైద్యంలో దీర్ఘవ్యాధిని గురించిన ప్రత్యేక ధర్మాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి అంటే దీర్ఘవ్యాధి అనుకోండి, సపోజ్ మన దగ్గరకు ఒక రోగి వస్తాడు, పరీక్ష చేస్తాం. పరీక్ష చేస్తే రక్తపోటు ఉంటుంది, బీపీ. మీకు ఎన్నాళ్ళ నుంచి ఉంది రక్తపోటు అని అడిగితే ఆయనకి తెలీదు. అంటే అంతకుముందు ఎవరన్నా డాక్టర్ చూసి రక్తపోటు ఉందని చెప్తే తప్ప తెలీదు. అందువల్ల ఎప్పుడు వచ్చింది తెలియకుండా చాప కింద నీళ్ళలాగా సాగిపోతూ ఉంటే అది దీర్ఘవ్యాధి. ఈ తరుణ వ్యాధులకి, దీర్ఘవ్యాధులకు కూడా ప్రత్యేకమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఏమిటి ప్రత్యేకమైనటువంటి అంశాలు అంటే రోగపరమైనటువంటి అంశాలే కాకుండా రోగిపరమైనటువంటి అంశాలు కూడా కలుపుకుంటే కానీ మనం సరైన ఔషధం ఎంపిక చేయలేం. ఉదాహరణకి ఒక రోగి ఉన్నాడు, బీపీ వచ్చింది. ఎందుకు బీపీ వచ్చిందంటే ఆస్తి నష్టం, ఆప్తుల నష్టం, అయిన వాళ్ళు పోవటం వలన, ఇలాంటి బాధల వల్ల అతని దీర్ఘవ్యాధి బీపీ వచ్చిందనుకోండి. మనం ఆ కారణాలు కూడా పరిష్కరించగలిగినటువంటి ఔషధాన్ని వాడితేనే ఒడ్డున పడతాడు, లేకపోతే ఒడ్డున పడ్డు. ఆ కార్యాన్ని, కారణాన్ని రెండు కలుపుకోవాలి. కార్యకారణాలను కలుపుకుని వాడేటువంటి ఔషధం ప్రత్యేక ఈ విధానం మనకు హోమియో వైద్య విధానాలు ఉంటుంది. చిన్నపిల్లల్ని తీసుకుందాం. చిన్నపిల్లలకి అనేక రకాల బాధలు ఉంటాయి మనకి. ఉదాహరణకి టాన్సిల్స్ ఎక్కువగా వస్తాయి, ఎక్కువగా జలుబు చేస్తుంటుంది, ఒక్కొక్కసారి అపెండిసైటిస్ వస్తుంది, జ్వరం వస్తేనేమో ఫిట్స్ వస్తాయి. ఇవన్నీ కలుపుకుంటే మనం ముఖ్యంగా హోమియో వైద్యంలో ప్రత్యేకంగా బెల్లడోనా కానీ ఇచ్చినట్టయితే టాన్సిలైటిస్ తగ్గుద్ది, అపెండిసైటిస్ అనేది తగ్గుతుంది. తర్వాత జ్వరంలో వచ్చేటువంటి ఫిట్స్, కన్వల్షన్స్ అవి కూడా తగ్గుతాయి. ఇవి మనం ఏమనుకుంటామంటే అక్యూట్ కండిషన్స్ అయితే అలోపతి, దీర్ఘవ్యాధులు అయితే హోమియోపతి అని. ఇక్కడ కారణం ఏంటంటే మనం ప్రత్యేకించి వ్యక్తిని మనం పరిశీలించి అతనికి తగిన ఔషధం ఎంపిక చేయకపోవడం పొరపాటు అవుతుందన్నమాట. ఇక్కడ పెద్దవాళ్ళలో కానీ తీసుకుంటే బీపీ, సైనసైటిస్ ఇవన్నీ మొండి వ్యాధులు. ఈ రకంగా ఉన్నటువంటి వాటికి ముఖ్యంగా బెల్లడోనా చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. మామూలుగా బెల్లడోనా నేను తీసుకుంటే ఇది ఉమ్మెత్త నుంచి తయారయ్యేటువంటి ఔషధం. ప్రత్యేకంగా ఈ తరుణ వ్యాధుల్లో చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. దీర్ఘవ్యాధులు కూడా, ఇప్పుడు సైనసైటిస్ దీర్ఘవ్యాధి, అలాగే బ్లడ్ ప్రెషర్ దీర్ఘవ్యాధి, తర్వాత వాళ్ళకి తూలు, వట్టైగు, అది కూడా దీర్ఘవ్యాధి కిందే లెక్క. వీటన్నిటిలో కూడా బెల్లడోనా చాలా ప్రయోజనకరమైనటువంటి ఔషధం. ప్రత్యేకంగా
బెల్లడోనా న్యూమోనియా కూడా ముఖ్యమైనటువంటి ఔషధం. హోమియో వైద్యంలో బెల్లడోనాకు ఒక విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా పిల్లలకు ఇది చాలా ముఖ్యమైన ఔషధం. బెల్లడోనా వ్యక్తులు వెలుతురు, శబ్దం, స్పర్శ, కొద్దిపాటి కుదుపుల్ని కూడా భరించలేరు. బాధలు ఏ రకమైనవైనా కావచ్చు, అకస్మాత్తుగా వస్తాయి, తీవ్రంగా వస్తాయి. జ్వరం తీవ్రంగా ఉంటుంది, ఒళ్ళు కాలిపోతుంటుంది, ముఖం అంతా ఎర్రగా కందిపోయి ఉంటుంది. బెల్లడోనా వ్యక్తికి బాధలు పగటిపూట కంటే రాత్రిపూట అధికంగా ఉంటాయి. వ్యక్తిగత లక్షణాల విషయానికి వస్తే అతి ప్రేమ, ఆప్యాయతల్ని చూపిస్తూ ఉంటారు. కోపం కూడా ఎక్కువే. బెల్లడోనా వ్యక్తులకు పులుపు అంటే ఇష్టం. ఇవన్నీ బెల్లడోనా ప్రత్యేక లక్షణాలు. బెల్లడోనా కంప్లైంట్స్ని గుర్తించాలంటే ముఖ్యమైనటువంటి అంశం సడన్ అకరెన్స్. అకస్మాత్తుగా రావాలి ఆ బాధ. మొన్న బాగానే ఉన్నాడు, నిన్న బాగానే ఉన్నాడు, ఈ రోజున సడన్గా వచ్చేసింది హై టెంపరేచర్. వెంటనే అది బెల్లడోనా కింద గుర్తుంచుకోవాలి. అది ఇన్ఫ్లమేటరీ సంబంధించినటువంటి జ్వరం అయి ఉంటుంది, అది బెల్లడోనాది. తర్వాత బెల్లడోనా వ్యక్తి కానీ పరిశీలించినట్టయితే ఆ వ్యక్తికి ధ్వనులు పడవు, తర్వాత వెలుతురు పడదు. వెలుతురు, ధ్వనులు లేకుండా ఉంటే హాయిగా ఉంటుంది. మానసికంగా చూస్తే బెల్లడోనా వ్యక్తి ఒక రకంగా మ్యానియక్, చాలా పిచ్చిగా ప్రవర్తిస్తాడు. కాబట్టి మ్యానియాకి చాలా ముఖ్యమైనటువంటి ఔషధం. తర్వాత బెల్లడోనా వ్యక్తిలో చెమటలు ఉండని, మామూలుగా చొక్కా ఉందనుకోండి, ఇక్కడ బయట చెమట ఉండదు, ఈ చొక్కా కింద అంటే కవర్డ్ పార్ట్స్లో చెమట ఎక్కువగా ఉంటుంది. తర్వాత బెల్లడోనా వ్యక్తిని గుర్తించాలంటే ఇక్కడ చేయబెడితే ముఖం మీద వేడిగా ఉంటుంది, పొట్ట మీద చేయబెట్టినా వేడిగానే ఉంటుంది, కాళ్ళు చేతులు మాత్రం చల్లగా ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. అబ్డమిన్ హాట్, హెడ్ హాట్, లింబ్స్ ఆర్ కోల్డ్. తర్వాత ఈ బెల్లడోనా వ్యక్తులకు వచ్చేటువంటి బాధలు కూడా ఎలా ఉంటాయంటే రావడం సడన్గా మనం మెరుపులాగా వస్తుంది, మెరుపులాగా తగ్గిపోతుంది. తర్వాత ఆ నొప్పుల్ని భరించలేనంత బాధ పెడుతుంటాయి నొప్పులు. గొంతుగాని చూచినట్టయితే ఎర్రగా ఉంటుంది, టాన్సిల్స్ వాచి ఉంటాయి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే బెల్లడోనా వ్యక్తుల్లో ప్రతి కంప్లైంట్ కూడాను వేకువజామున 3 గంటలకు చాలా ఎక్కువగా ఉంటుంది. బెల్లడోనా వ్యక్తులకి కుక్కలంటే చాలా భయం. ఈ వ్యక్తుల్ని, వ్యాధిని మనం రెండు పరిశీలించి ఔషధాన్ని ఎంపిక చేయాలి. ఇంట్లో బెల్లడోనా ఔషధాన్ని ఉంచుకుంటే వేసవి సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. ఇక పిల్లల్లో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలకు బెల్లడోనాను వాడుకోవచ్చు. అకస్మాత్తుగా విరుచుకుపడే జబ్బులు, ఇన్ఫెక్షన్లు, జ్వరం, మెదడువాపు, చెవినొప్పి, గొంతులో బాధలు, టాన్సిలైటిస్, అపెండిసైటిస్, ఫిట్స్, కీళ్లవాపు, తలనొప్పి వంటి అనేక సమస్యలకు బెల్లడోనా ఔషధం చక్కగా పనిచేస్తుంది.